తమ్ముడి సమస్యలు తీర్చిన అక్క శ్రీమతి కొరపాటి నగరాజకుమారి కథ రాసింది. అక్క లత, తమ్ముడు రాము. అక్కేమో లత, తమ్ముడు రాము. అక్క, నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు అని రాము అక్కని, ఏరా తమ్ముడు, ఎప్పుడు నీకు అనుమానాలు సమస్యలు అంటావు, నాకు పని లేదు అనుకున్నావా, నేను చదువుకోవాలిరా, సరే అడుగు చెబుతాను, నాకు తెలిసినవి అంటది. రాము, అక్క, దేవుళ్ళని గురించి స్కూల్లో టీచర్ అడుగుదామంటే నాకు ధైర్యం చాలట్లేదు. నాన్నని అడుగుదామంటే ఎప్పుడు పని ఉంది అంటాడు. అమ్మని అడుగుదామంటే వంట చేయాలి, ఏవో పనులు అని చెప్తుంది, సమయం లేదు అంటారు. తల్లి తండ్రి పిల్లలకు తెలియని విషయాలు చెప్పాలి కదా అక్క. శ్రీరాముడు నవమి రోజు పుట్టాడు, కృష్ణుడు అష్టమి రోజు పుట్టాడు, వినాయకుడు చవితి రోజు పుట్టాడు. అక్క, మనం దేవుళ్ళని పూజించి నమస్కారం చేస్తాం. కానీ అక్క, నాన్న విత్తనాలు చేలో చల్లటానికి అష్టమి నవమి మంచి రోజులు కావు అంటాడు. దశమి రోజు మంచిదని చల్లారు విత్తనాలు చేరు. అమ్మ పిన్నిగారి ఊరు వెళ్ళటానికి చవితి రోజు వద్దులే, ఇంకొక రోజు వెళ్దాము అంది. ఎందుకని అక్క? మనం ముందుగా వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా, అన్ని కోరికలు స్వామి తీరుస్తాడు అని తీర్చే స్వామి అని చెప్పక్క. ఇలా ఎందుకు, ఏది మంచిది ఏది చెడు నాకు అర్థం అవట్లేదు, చెప్పక్క. లత, తమ్ముడు, నీవు మంచి ప్రశ్నలు అడిగావు, నాకు తెలిసినవి చెబుతాను విను. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. మానవుడిగా దశరథుని కౌశల్యమాతకు ముద్దు బిడ్డగా మానవునిగా పుట్టి తల్లిదండ్రి మాట జవదాటకుండా అన్నదమ్ములంటే చాలా ప్రేమ, అనురాగం, ఒకే మాట ఒకే బాణం, ఒకటే భార్య, అందరితో ఆదర్శంగా ఉంటూ స్వామికి తగినట్టు ఇల్లాలి సీతామాత. శ్రీరాముని భార్య అయి అడవుల్లో చాలా కష్టాలు పడి మహాస్వాతి మానవులు సుఖమైన కష్టమైన శ్రీరాముల్లా సీతామాతలా ఉండాలనుకుంటారు. ఘనంగా శ్రీరామనవమి జరుపుతారు. స్వామి కష్టాలు పడ్డాడని నాన్న రోజు కొత్తగా పనులు వద్దులే అనుకుంటారు. తమ్ముడు కృష్ణ పరమాత్మ అయిన ఇద్దరు తల్లులు దేవకి యశోద, ముద్దుల కృష్ణయ్య అల్లరి పనులు, వెన్న దొంగ, పిల్లలతో పురుగిళ్ళల్లో పాలు వెన్న దొంగలించి పిల్లలకు పెట్టి తను తినేవాళ్ళు. కృష్ణయ్య అల్లరి చూడమ్మా అంటే యశోద కోపంతో పలకొద్దు తల్లిని నవ్వించి వింత వింత పనులు చేస్తూ ఒకరోజు అన్న బలరాముడి తమ్ముడు మను తిన్నాడమ్మా అని చెబితే తల్లి కోపంతో నోరు చూపించు అని చెవులు మెలిపెడుతుంది. తినలేదమ్మా అంటే నమ్మదు. నోరు తెరువు అంటుంది. నోరు తెరుస్తాడు. ఆ నోట్లో ముల్లోకాలు బోన భాండాలు ఉన్నవి. అది చూసి తల్లి మూర్చపోతుంది. కాసేపటికి జ్ఞానోదయం అవుతుంది. తల్లి భగవంతుడు పుట్టాడు అని రోజు పాలు వెన్న పెడుతుంది. కృష్ణ పరమాత్మని విష్ణుమూర్తిగా అవతారంగా మానవునిగా పుట్టి మాయను జయించి కష్టాలు పడి అందరినీ కాపాడుతాడు. ఆ అవతారంలో ఎన్నో వింతలు చిత్రాలు చేస్తాడు. స్వామి కంసుని, కృష్ణ పరమాత్మ కంసుడు మేనమామ, స్వామిని మాయతో చాలా బాధలు పెడతాడు. ఆ బాధలు తప్పించుకొని తల్లిదండ్రిని కాపాడి సంతోష పెడతాడు, మాయని గెలుస్తాడు. స్వామి, తమ్ముడు, నాకు స్కూల్కి టైం అవుతుంది, ఇంకో రోజు నీకు వినాయకుడి గురించి చెప్తాను అక్క. నాకు చాలా వరకు సందేహాలు తీరినవి, ఇలాగే చెప్పు, నాకు తెలియనివి. సరే తమ్ముడు, స్కూల్లో పిల్లలు కలిసి స్నేహంగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, మంచి బాలుడు అనిపించుకో. సరే అక్క, మా మంచి అక్క, ఇంకా ఉంటాను.